రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం చేసినటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు మీ ఇంటి వద్దకే అందిస్తానని చెప్పి మాటిచ్చారు. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి పెంచిన 1000 రూపాయలు 3000, 7000 మొత్తం ఈరోజు ప్రతి ఇంటికి అందించడం జరిగింది. మా శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి వాలంటీర్లు లేకపోయినప్పటికీ ఉదయం 6 గంటల నుంచి వారి ఇంటికి పెన్షన్ల డబ్బులు చేరడం జరిగింది. వాలంటీర్లు ఉంటేనే మీకు ఇళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే మీరంతా సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని అనేక అబద్ధాలు చెప్పారు గతంలో. కానీ అవేవి అబద్ధాలని నిరూపించి ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేర్పించడానికి మా పార్టీ కార్యకర్తలు అయితేవి, నాయకులు అయితేవి, మా ముఖ్యమంత్రి వర్యులు, మా శాసనసభ్యులు అందరి ఆదేశాల ప్రకారం మా మాట మేము నిలబెట్టుకుంటున్నామని తెలియజేయడం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ హామీల్లో జూలై 1వ తేదీ 4000కి బదులు 7000 రూపాయలు ఇస్తానన్నాడు, 3000 కలిపి. ఈరోజు అదేవిధంగా మాట ప్రకారం అతను ఇచ్చాడు. అన్ని సంక్షేమ పథకాలు అలాగనే చేస్తారని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు ఈరోజు రాపూర్ మండలంలో 21 పంచాయతీల్లో గత ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తుంటే 1000 రూపాయలు పెంచి మళ్ళా వాళ్ళు 1000 రూపాయలు చేసి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచుతానని 5 సంవత్సరానికి 250 రూపాయల లెక్కన 4 సంవత్సరాలకి పెంచినారు 1000 రూపాయలు. మొన్న మళ్ళా మేనిఫెస్టోలో చెప్పేటప్పుడు 1000 రూపాయలు పెంచుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 1000 రూపాయలు ఒకేసారి ఏప్రిల్ నెల నుంచి కూడా నేను ఈ రోజు నుంచి ప్రకటిస్తున్నాను. ఈ 3 నెలలకు కూడా 1000 రూపాయలు లెక్కన పెంచిన అమౌంట్ అయితే ఏమి, ఇప్పుడున్న 4000 రూపాయలు అయితే ఏమి, అంతా డబ్బులు ఒకేసారి ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అట్లాగే వికలాంగులకి 3000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళకి 100% పెంచి మళ్ళా 3000 రూపాయలు పెంచి 6000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈరోజు పండగ వాతావరణంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ మహిళలు కానీ పేదవాళ్ళు కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో మాలాంటి పేదలకి ఇలాంటి సంక్షేమ పథకాలని అందించిన ఘనత చంద్రబాబు నాయుడు దాన్ని కూడా వేరే గ్రామాల్లో అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అట్లాగే సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా రాష్ట్రంలో సమపాలనలో జరిపే శక్తి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అతను 151 సీటు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడిని ఏ విధమైన అవహేళన చేసి అసెంబ్లీలో ఏ విధంగా చేశాడో అది ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని చూశారు. ఎలాంటి ప్రలోభాలు పడకుండా ఈరోజు మన సరైన వ్యక్తిని, అనుభవజ్ఞుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని 164 సీట్లు ఇచ్చి అత్యంత మెజార్టీలో ఇచ్చేసి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలనే కోరికతో చేశాడు. అట్లని మనం దురాలోచనతో వాళ్ళు చేసిన అలాంటి సంఘటనలు చేయకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి, మా ఎమ్మెల్యే గారు కానీ సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందరితో మమేకమయ్యి ప్రతి గ్రామంలో అందరితో మమేకంగా ఉండి మెలగాలనే ఉద్దేశంతో మరింత అభివృద్ధి చెంది రాష్ట్రంలో ఉన్న రోడ్లు అయితేమి ఇంకా వేరే కంపెనీలు అయితే తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో తెలియజేయడం. ఈ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన, బీజేపీతో కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగంగా మొట్టమొదటిసారిగా మొదటి సంతకంగా ఈరోజు 7000 రూపాయలు, 4000 రూపాయల పెన్షను, గత 3 నెలలకు 1000 కలిపి 7000 రూపాయలు ఈరోజు ఉదయం 6 గంటలకే పెన్షన్దారులందరూ ఇళ్ళకెళ్ళి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు అందరికీ 7000 రూపాయలు వంతున ఆకిలివలస గ్రామంలో అందించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో అవన్నీ తొందరలోనే అమలు చేసి పరిపూర్ణమైన మేనిఫెస్టోకి సార్థకత చేకూరుస్తారని తెలియజేస్తుంది. 3000 నుంచి 4000 చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3000 కలిపి ఈరోజు మన గ్రామంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా 7000 ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేసి అందరికి పింఛన్ల కార్యక్రమము మేము రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరము ఆ కార్యక్రమం విజయవంతం చేశాము. ఈరోజు ఊర్లు మొత్తము ఆంధ్ర రాష్ట్రం మొత్తము
ప్రజలంతా పండగ వాతావరణము నెలకొల్లింది. ఈ సందర్భంలో జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీలందరికీ మా హృదయపూర్వక వందనాలు. వృద్ధులు కానీ, మహిళలు కానీ, వికలాంగులు కానీ ఆనందంగా ఎంతో సంతోషంగా ఈరోజు పెన్షన్ల పండగ సంతోషంలో పెన్షన్ల పండగ మాదిరిగా ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. ఇదే తెలుగుదేశానికి పార్టీ చెప్పిన మాట తప్పకుండా చేయడం వల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నేరాజనాలు పొందుతున్నారు. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి గ్రామంలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. తహసీల్ పంచాయతీ గ్రామ నాయకుని ఈజా సాంబశివరెడ్డి మాట్లాడుతున్నాం. కురుంగం రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పింఛన్లు పంపకం ఈరోజు ఉదయం 6 నుంచి స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా స్టార్ట్ చేసినాం. ప్రతి డోర్ తిరిగి ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఇళ్ళకాడ లేని వాళ్ళు కూడా మళ్ళా తిరిగి పింఛన్లన్నీ పూర్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన నెల నుంచి 3 నెలల డబ్బులు కూడా 3,000, నెలకి 1000 రూపాయలు, ఆ 3 4,000 నెలలు 7,000 రూపాయలు వాళ్ళకి అందజేస్తాను. అందరితో పాటు గ్రామ నాయకులతో పాటు అందరు కార్యకర్తలు అందరూ కలుపుకొని ప్రతి ఒక్కరూ డోర్ తిరిగి పంపడం జరిగింది. కాకపోతే ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరికి పింఛను మిస్ కాకూడదు అనే ఆదేశాలు ఇచ్చిండు. దాని ప్రకారం మేము ఆ బాటలో నడిచి ప్రతి ఒక్కరికి ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.